రీసెంట్ గా ఓటీటీలో నేను చూసిన వాటిల్లో టాప్ 10 మూవీస్ ని ఈ వీడియోలో ఒక లుక్ వేద్దాం. వీటికి ఒక ఆర్డర్ అంటూ ర్యాంకింగ్స్ అంటూ ఏం లేవు. ఇది నా ఒపీనియన్ ప్రకారమే రికమెండ్ చేస్తున్నా. ఈ వీడియోలో మనం హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మలయాళం అండ్ తమిళ్ ఆల్ లాంగ్వేజెస్ ని మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశా. మీ ఒపీనియన్ లో వీటికన్నా బెస్ట్ మూవీస్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా మూవీ నెంబర్ 1 బ్రహ్మయుగం, కరెంట్లీ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్. ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు, బట్ మూవీ టీం పెట్టిన ఎఫర్ట్ కి ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. నాకైతే స్లోగా ఉన్నా కూడా బ్లాక్ అండ్ వైట్ థీమ్ వల్ల ఏమో చూస్తున్నంతసేపు ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది. ఇంకా మూవీ ప్లాట్ చూస్తే దేవన్ అనే ఒక ఫోక్ సింగర్ పోర్చుగీస్ రాజ్యంలో స్లేవరీని భరించలేక అక్కడి నుండి తప్పించుకుని మన మమ్మటి కొడమన్ పుట్టి దగ్గరికి ఎలా వచ్చాడు, అక్కడ ఎందుకు ఉన్నాడు, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల దేవన్ ఆ ఇంట్లో ఎలా చిక్కుకున్నాడు, ఎలా తప్పించుకున్నాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ నెంబర్ 2 ఆటం, కరెంట్లీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఈ మూవీ ఇంకా తెలుగులో రాలేదు, విత్ సబ్ టైటిల్స్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ప్లాట్ కోసం చూస్తే కేరళలో ఉన్న ఒక థియేటర్ డ్రామా ట్రూప్, ఆ ట్రూప్ లో ఉన్న 12 మెంబర్స్ లో ఒక్కరితే ఫీమేల్ ఆర్టిస్ట్. ఒక నైట్ పార్టీ తర్వాత వాళ్ళ టీమ్ లో ఒకరు తన మీద సెక్షువల్ హరాస్మెంట్ చేస్తాడు. అది ఎవరు చేశారు అనే దాని మీద వాళ్ళ టీమ్ లో జరిగే డిస్కషన్స్ ఏంటి, లాస్ట్ కి ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన బెస్ట్ మలయాళం సినిమా ఇది. ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. క్లైమాక్స్ ఒక యూనిక్ పాయింట్ తో ఎండ్ చేశారు. ఇంకా మూవీ నెంబర్ 3 ఓపెన్ హైమర్, కరెంట్లీ స్ట్రీమింగ్ ఆన్ జియో సినిమా ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఈ మూవీ ప్లాట్ కోసం మాట్లాడితే ఇది ఒక సైంటిస్ట్ ఓపెన్ హైమర్ ఒక బయోపిక్. అసలు ఓపెన్ హైమర్ లైఫ్ ఎలా ఉండేది, ఆటం బాంబ్ ని ఎలా డెవలప్ చేశారు, ఆ డెవలప్మెంట్ స్టేజ్ లో వచ్చిన మారల్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని ఈ మూవీలో ఎక్స్ప్లోర్ చేశారు. ఇంకా ఈ మూవీ కోసం చెప్పేదేముంది, వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ ఫ్రమ్ నోలాన్. కొంచెం స్లో పేస్ లో ఉంటుంది, బట్ నోలాన్ లవర్స్ కి చాలా బాగా నచ్చుతుంది. సిలియన్ మర్ఫీకి బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది ఈ మూవీకి. అన్వేషిపిన్ కండెటం, ఇది ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీ తెలుగులో అవైలబుల్ ఉంది, కరెంట్లీ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మూవీ ప్లాట్ చూస్తే లవ్లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేస్ ని టొనివో థామస్ టేకప్ చేస్తాడు. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఈ కేసు నుండి సస్పెండ్ చేస్తారు. బట్ కొన్ని రోజుల తర్వాత వేరే మర్డర్ కేసు వీళ్ళు టేకప్ చేస్తారు. ఆ కేస్ ని ఎలా సాల్వ్ చేశారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ మూవీ కూడా చాలా స్లో పేజ్ లో ఉంటుంది, బట్ నాకైతే ఒక యావరేజ్ క్రైమ్ థ్రిల్లర్ చూసాననే ఫీల్ వచ్చింది. ఇంకా మూవీ నెంబర్ 5 ట్రూ లవర్. ఈ మూవీ తమిళ్లో లవర్ గా రిలీజ్ అయింది, తెలుగులో ట్రూ లవర్ గా హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ప్లాట్ కోసం మాట్లాడితే అరుణ్ అండ్ దివ్య 6 years నుంచి రిలేషన్షిప్ లో ఉంటారు. జాబ్ వచ్చాక అరుణ్ బిహేవియర్ లో పొసెసివ్నెస్ ఎక్కువ అవడం వల్ల దివ్య స్టార్ట్స్ లూజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అరుణ్. ఈ సిచ్యువేషన్ ని ఇద్దరు ఎలా హ్యాండిల్ చేశారు, అరుణ్ అండ్ దివ్య రిలేషన్ లాస్ట్ కి ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ మొత్తం అరుణ్ అండ్ దివ్య రోల్స్ తోనే ఉంటుంది. రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది, సో డోంట్ మిస్ ఇట్. మూవీ నెంబర్ 6 భూతద్దం భాస్కర్ నారాయణ. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ని మెయిన్ ప్లాట్ గా తీసుకొని ఈ మూవీ తీశారు, కరెంట్లీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. ఈ మూవీ ప్లాట్ కోసం మాట్లాడితే ఒక సీరియల్ కిల్లర్ ఆంధ్ర కర్ణాటక బార్డర్ రీజియన్ లో ఉమెన్ ని మర్డర్ చేసి వాళ్ళ హెడ్ ప్లేస్ లో దిష్టి బొమ్మ యాజ్ ఎ క్లూ గా పెట్టి వెళ్తూ ఉంటాడు. దీన్ని మన స్మాల్ టైమ్ డిటెక్టివ్ అయిన భాస్కర్ ఎలా సాల్వ్ చేశాడు, అసలు ఆ మర్డర్స్ కి తనకి లింక్ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నాకైతే ఒక డీసెంట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనిపించింది. క్రైమ్ ని మైథాలజీతో మిక్స్ చేసి డిఫరెంట్ గా ఎక్స్ప్లోర్ చేశారు ఈ మూవీలో. మూవీ నెంబర్ 7 భక్షక్, కరెంట్లీ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. ఇంకా మూవీ ప్లాట్ కోసం మాట్లాడితే ఇది రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీశారు. 2018 లో బీహార్ మునావర్పూర్ లో పూర్ అండ్ హెల్ప్లెస్ గర్ల్స్ కోసం కట్టిన గవర్నమెంట్ ఫండెడ్ షెల్టర్ హోమ్ లో బతికే మైనర్ గర్ల్స్ ని కొంతమంది పొలిటీషియన్స్ ఫిజికల్ అబ్యూస్ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుండి చిన్నపిల్లలు ఎలా బయటపడ్డారు, దీన్ని ఒక జర్నలిస్ట్ ఎలా బయటపెట్టింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ మూవీ కూడా చాలా స్లో పేస్ లో ఉంటుంది. నాకైతే ఈ మూవీ చూసాక 1 time వాచ్ అనిపించింది. ఇంకా మూవీ నెంబర్ 8 పరంపరుల్. ఈ మూవీ కరెంట్లీ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్ ఇన్ తెలుగు. ఇంకా మూవీ ప్లాట్ కోసం మాట్లాడితే ఒక రైతు పొలంలో రాజుల కాలం నాటి విగ్రహం దొరుకుతుంది. ఆ విగ్రహం తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళింది, దానికి ధర ఎంత పలికింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ మూవీ చూసాక నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి థ్రిల్లర్ చూసిన ఫీల్ అయితే వచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ చూసిన వాళ్ళు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మూవీ నెంబర్ 9 వెన్ ఈవిల్ లక్స్. ఇది ఒక స్పానిష్ సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీ, అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. మూవీ ప్లాట్ కోసం మాట్లాడితే ఒక చిన్న రెసిడెన్షియల్ రూరల్ టౌన్ లోకి ఒక డిమాన్ టైప్ ఈవిల్ ఎంటర్ అయితే అక్కడ ఉన్న జనం ఆ ఈవిల్ నుండి ఎలా ఎస్కేప్ అయ్యారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ చూసాక నాకైతే ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ అండ్ యూనిక్ హర్రర్ మూవీ అనిపించింది. ఆ సీన్స్ చూస్తే చాలా చిల్లింగ్ గా, అలానే మనకి ఒక హర్రర్ వైబ్ ఇస్తుంది. ఇంకా మూవీ నెంబర్ 10 మస్తు షేడ్స్ ఉన్నాయిరా. ఈ మూవీ కరెంట్లీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఇంకా మూవీ ప్లాట్ లోకి వస్తే అభినవ్ పెయింటింగ్స్ వేసుకుంటూ ఉంటాడు. తనకి తక్కువ ఇన్కమ్ వల్ల పెళ్లి కూతురు లేచిపోయి వెళ్ళిపోతుంది. ఈ సిచ్యువేషన్ నుండి తను ఎలా బయటపడ్డాడు, లాస్ట్ కి ఏం చేశాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా ఈ మూవీ చూసాక నాకైతే ఈ మూవీ ఈజీగా ఒకసారి చూసేయచ్చు అనిపించింది. ఫైనల్ గా ఇవి నేను చూసిన టాప్ 10 మూవీస్ అక్రాస్ డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. మీరు నాకు ఏమైనా మూవీస్ సజెషన్స్ చేయాలి అనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.